కనీసం ఈ సంవత్సరమైనా నీవు నా స్వరం వెతుకుతావా, నా మాటకు విధేయత చూపడానికి మొదలు పెడతావా? నీతో చాలా మాట్లాడి నీ ద్వారా నేను కొన్ని సాధించాలనుకున్న కార్యాలు ఉన్నాయి నా కుమారుడా, నా మాట వింటావా అని అడుగుతున్నాడు ఈవేళ. కనీసం ఈ సంవత్సరం నుంచైనా నాకు లోబడతావా? మళ్ళొక్కసారి నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకుంటావా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినుట ఎంత మేలు. నువ్వు అనుకున్నాయి, నువ్వు సాధించేయని అల్పమైనవిరా, నీ ద్వారా నేను గొప్పవి చేయాలనుకుంటున్నాను నాన్న. ఇప్పుడు నువ్వేదో పొందుకున్నవన్నీ అల్పమైనవి, శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఎడల నూతన క్రియలు చేయాలనుకుంటున్నాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీకు చేయాలనుకుంటున్నాను. ఏబు గ్రంథంలో అంటాడు ఈ మాట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేని కార్యాలు మన కోసం దాచిపెట్టాడు. మనం గ్రహింపలేని సంగతులు కూడా మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. ఇర్మియా 33:3 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేతును. ఏబు గ్రంథంలో అంటాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన, ఆశ్చర్య కార్యములను చేయును. ఈ శుభవేళ ఎవరున్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుడు ఆశపడుతున్న వాళ్ళు, దేవుడు ఆశగా ఎదురు చూస్తున్న పాత్రలు, అది నువ్వా ఏవో నాకేం తెలుసు, ఆయనకి నీకే తెలియాలి. మీరే ఆలోచించుకోవాలి. ఒక నూతన తీర్మానం చేయాలి. నూతన తీర్మానం, నూతన అడుగులు, నూతన ఆశీర్వాదాలకు, నూతన క్రియలు జరగడానికి దోహదపడతాయి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా యెడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలో